అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. కార్ రేసింగ్స్, ఫార్ములా 1 పోటీలంటే ఎంతో అమితంగా ఇష్టపడే అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు అందులో భాగస్వామిగా మారారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. ఈ జర్నీలో BCCI మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో పోటీ పడబోతున్నాడు. నాగ చైతన్య రేసింగ్ టీం ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పోటీ పడనుంది. ఈ IRF ఫార్ములా 4 రేసింగ్లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. నాగ చైతన్యకు రేసింగ్లంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆయన రేసింగ్ బైకులు, కార్లు నడుపుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. తనకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టపడతానని, ఫార్ములా 1 అంటే ఇంకా ఇష్టమని చైతు తెలిపాడు. ఈ రేసింగ్లోని హై స్పీడ్ డ్రామా, కార్లు, బైక్స్ తన ఎంతగానో ఆకట్టుకుంటాయని, IRF అనేది అభిమానులకు మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. ఈ రేస్తో కొత్త ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుందని చెప్పాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్. సాధ్యమైనంత స్పీడ్గా 100 సినిమాలు చేయాలనే టార్గెట్తో సినీ రంగంలోకి దిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని ఎక్కువ ఫెయిల్యూర్సే పలకరిస్తున్నాయి. ఒక పక్క హై బడ్జెట్ ఎంటర్టైనర్లు చేస్తూనే మరోపక్క కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారిందన్న మాటే కానీ పెద్దగా కలిసి వచ్చేదేమీ కనపడడం లేదు. ప్రొడ్యూసర్ TG విశ్వప్రసాద్ తన టేస్టుకు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించాలనుకున్నారు. కానీ సరైన హిట్ పడి ఉత్సాహం ఇవ్వటం లేదు. రీసెంట్గా మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంపోలో మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే ఆయన తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్తో ముందుకెళ్లాలని ఆయన డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సుకుమార్తో మీటింగ్లు జరుపుతున్నారని ఇండస్ట్రీ ఇన్సైట్ సమాచారం. మొదటి నుంచి సుకుమార్ తన అసిస్టెంట్లు, రైటింగ్ టీంకి గొప్ప సపోర్ట్గా నిలుస్తున్నారు. తన అసిస్టెంట్లందరినీ పరిచయం చేసే బాధ్యత తీసుకున్న ఏకైక దర్శకుడు సుకుమార్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన టీం నుంచి వచ్చిన సూర్యప్రతాప్, బుచ్చిబాబు మంచి విజయం సాధించారు. బుచ్చిబాబు తన 2వ దర్శకత్వంలో రామ్ చరణ్ను డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సుకుమార్ పూర్తిగా ప్రాజెక్టులో పాల్పంచుకున్నాడు. సుకుమార్ ఇప్పుడు తన టీం నుండి మరో అసిస్టెంట్ని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రం 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన TG విశ్వప్రసాద్ ఈ చిత్రానికి భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఎప్పటిలాగే సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్టుకి సహనిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అఫీషియల్గా తెలియజేయనున్నారు. ప్రజ్ఞ జైస్వాల్ మోడల్గా, నటిగా బాగా ఫేమస్. ఆమె తెలుగు, తమిళం, హిందీ భాష చిత్రాలలో ఎక్కువగా నటిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగులో తన నటనకి అవార్డులు కూడా అందుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బ్లూ కలర్ డ్రెస్ లో ఆమె మెరిసింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సిద్దికి తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ సర్కిల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సిద్దికి తన పదవికి రాజీనామా కూడా చేసిన లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్కు అందజేశాడు. తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను ఈ పదవి నుంచి వైదొలుగుతున్నానని చెప్పాడు. తాజాగా ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ మోహన్ లాల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ AMMA ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించారు. మరో 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించిన అనంతరం కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నాయకత్వంలో అసోసియేషన్ పునరుద్ధరణ బలపడుతుంది. మా తప్పిదాలను గుర్తించిన ప్రతి ఒక్కరికి తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీలో జగదీష్, సూరజ్ వెంచరమూడు, టోవినో థామస్ లాంటి పాపులర్ యాక్టర్స్ ఉన్నారు. తాజాగా తన కొత్త సినిమా భలే ఉన్నాడే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు హీరో రాజ్ తరుణ్. ఈ సందర్భంగా లావణ్య కాంట్రవర్సీ గురించి రియాక్ట్ అయ్యాడు.
ఇటీవల తాను ఎదుర్కొన్న కాంట్రవర్సీలోకి మళ్లీ లాగొద్దని అన్నారు. డైరెక్టర్ శివసాయి వర్ధన్ను చూశాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, సినిమా కోసం మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. ఇటీవల జరిగిన కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చినట్లున్నారని ప్రశ్నించగా రాజ్ తరుణ్ రియాక్ట్ అవుతూ ప్రస్తుతం బాగున్నానని, ఆ కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చానని, మళ్లీ అందులోకి లాగొద్దని అన్నారు. గతంలో తాను నటించిన సినిమాలు కూడా సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయానని అన్నారు. అలాగే ఆ కాంట్రవర్సీ ఆగిపోవడానికి కూడా తానేం చేయలేదని అన్నారు. ఇక బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఆఫర్ గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాజ్ తరుణ్ బిగ్ బాస్ షోకు వెళ్లనున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజమేనా అని అడగ్గా ఈ మూవీ డైరెక్టర్ శివసాయి మాట్లాడుతూ అసలు రాజ్ తరుణ్ ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరని, అలాంటిది అన్ని రోజులు ఒక్కచోట ఉండటం జరిగే పని కాదని అన్నారు. దీంతో రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఆఫర్పై క్లారిటీ వచ్చింది. ఈ షో సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ కానుంది. టాలీవుడ్ యాక్టర్ నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని అభిమానుల హంగామా షురూ అయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్ వద్ద నాని భారీ కటౌట్ని ఏర్పాటు చేశారు. చేతిలో ఈలపీట పట్టుకుని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్న నాని భారీ కటౌట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. ఇప్పుడు ఈ కటౌట్ స్టిల్ నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఈ చిత్రం ఇతర భాషల్లో సూర్యాస్ సాటర్డే టైటిల్తో విడుదలవుతుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సరిపోదా శనివారంలో ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య తెరకెక్కించారు. యుఎస్ఏలో సరిపోదా శనివారం ప్రీమియర్ షోల కోసం ప్రీ సేల్స్ ఇప్పటికే 1,67,00,000కు పైగా కలెక్షన్ మార్క్ను అధిగమించి నాని మానియా ఏంటో చెప్పకనే చెబుతోంది. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఉప్పెన 100 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఈ నేపథ్యంలో సరైన సాలిడ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓ కొత్త చిత్రాన్ని ఓకే చేశారట వైష్ణవ్ తేజ్ది. ఆ దర్శకుడు మరెవరో కాదు, రీసెంట్ గా విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం చేసిన కృష్ణ చైతన్య అని తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం సరిగ్గా ఆడలేదు. విశ్వక్ సేన్ క్రేజ్ తో ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించుకున్న తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడే వాళ్ళే లేరు. ఈ క్రమంలో తన దగ్గరున్న మరో యాక్షన్ కథను హీరో వైష్ణవ్ తేజ్ కి వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ ఆయనకు బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ పనులను షురూ చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. మీడియం బడ్జెట్ మూవీగా దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా ఉన్నాయి. ఈ 2 చిత్రాలను వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ నిర్మించారు. ఇక ఈ చిత్రాలకు సీక్వెన్స్ ను తెరకెక్కించాలని ఎన్నో రోజులుగా అభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై నిర్మాత అశ్విని దత్ స్పందించారు. ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్తను చెప్పారు. చిరు 69వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర మూవీని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంద్ర మూవీ యూనిట్ ను తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్, దర్శకుడు బి గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, రైటర్ చిన్ని కృష్ణలు చిరు ఇంటికొచ్చారు. వీరందరికీ శాలువా కప్పి సన్మానించారు చిరు. అంతేకాకుండా నిర్మాత అశ్విని దత్ కు పాంచజన్యాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అనంతరం ఇంద్ర చిత్రానికి సంబంధించిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంద్రభవనంలో సత్కారం పేరిట వైజయంతి మూవీస్ వీడియోను విడుదల చేసింది. చిరు రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని నిర్మాత అశ్విని దత్ అన్నారు. ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలకు సీక్వెల్స్ తీస్తానని ఆయన వీడియో చివర్లో చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆ 2 సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు. బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్కు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ కొందరు వీడియో ద్వారా బెదిరించారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్ట్ చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఆ ఫిల్మ్కు చెందిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. ఆ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తున్నారు. కంగనాను వీడియో ద్వారా బెదిరించిన వ్యక్తులు రూమ్లో కూర్చొని ఉన్నారు. ఇద్దరు మాత్రం నిహాంగ్ సిక్కుల తరహాలో డ్రెస్ ధరించారు. ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే అప్పుడు దాన్ని ఖండిస్తామన్నారు. మీ సినిమాను చెప్పులతో కొడతామని ఆ వీడియోలో వ్యక్తి హెచ్చరికలు చేశాడు. ఒకవేళ ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్
భింద్రాన్వాలేను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఊరుకోబోమని, ఇందిరాగాంధీకి ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని అన్నారు. భింద్రాన్వాలేను కొనియాడుతూ విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి వార్నింగ్ ఇచ్చారు. ఇందిరను హత్య చేసిన బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వ్యక్తి వీడియోలో ప్రస్తావించాడు. వీడియోకు చెందిన పోస్ట్ను షేర్ చేస్తూ మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీసులకు నటి కంగనా ఫిర్యాదు చేశారు. సింపుల్గా సాగే కథనంతో మ్యాజిక్ చేసే అతి కొద్ది మంది డైరెక్టర్లలో టాప్లో ఉంటాడు శేఖర్ కమ్ల. ఇప్పటివరకు ఫ్యామిలీ ఓరియంటెడ్ లవ్ ట్రాక్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఈసారి కాస్త రూటు మార్చి కుబేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న చిత్రం కుబేరా. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది అంటూ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో ధనుష్ నవ్వుతూ కనిపిస్తున్న లుక్ను షేర్ చేయగా ఇప్పటికే నెట్టింటా వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతుంది. తాజాగా ఈ చిత్రంలో కీ రోల్ చేస్తున్న పాపులర్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పాత్ర లుక్ షేర్ చేశారు. స్టైలిష్ సూట్లో నోట్ల గట్టల మధ్య నిలిచిన పోస్టర్ కుబేరా సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. తాము అమితంగా ఇష్టపడే తారల కోసం ఏమైనా చేస్తూ ఉంటారు కొందరు అభిమానులు. వారిపై తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. బాలీవుడ్ కథానాయిక ఊర్వశి రౌటేలకు ఇలాంటి గొప్ప అభిమానే తారసపడ్డారు. ఇటీవల ఓ షూటింగ్లో ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ అభిమాని ఊర్వశి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ 1 కాదు 2 కాదు ఏకంగా 1,00,000 గులాబీలను పంపాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఊర్వశి ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. నేను త్వరగా కోలుకోవాలని ఓ వీరాభిమాని నాకు 1,00,000 రోజా పూలు పంపాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సలాం. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించారు. ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా థియేటర్లోకి వచ్చి 6 నెలలు దాటినప్పటికీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎప్పుడొస్తుందనేది మాత్రం సస్పెన్స్గా నెలకొంది. చాలా కాలానికి ఆ సస్పెన్స్కు తెరపడింది. లాల్ సలాం ఫైనల్గా సన్ నెక్స్ట్లో ప్రీమియర్ కానున్నట్టు ఇన్సైడ్ టాక్. సెప్టెంబర్ 20 నుంచి లాల్ సలాం సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కాబోతూ ఉండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. విజువల్ వండర్ అనే పదానికి టాలీవుడ్లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ఈగ. పెద్ద హీరోలతోనే కాదు చిన్న ఈగతోనూ సినిమా తీసి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించొచ్చని నిరూపించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళికి తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను పంచుకున్నారు. నేను విజేంద్ర ప్రసాద్ సార్ని ఎప్పుడూ ఈగ సీక్వెల్ గురించి అడగలేదు, కానీ రాజమౌళితో దీని గురించి సరదాగా చర్చించాను. ఈగ 2 చేస్తానన్నారు కదా, ఇది ఎప్పుడు మొదలు పెడతామని అడిగాను. అప్పుడు దానికి ఆయన, మేము ఈగ 2 చేసినా నీతో అవసరం లేదు, ఈగ ఉంటే చాలు, అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది అని చెప్పారు. ఈగ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు అంటూ దర్శక ధీరుడిపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ఒకటి దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. దేవర 2 పార్ట్లుగా తెరకెక్కుతూ ఉండగా దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన టీం ఫియర్, చుట్టమల్లే సాంగ్స్ లాంచ్ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. తాజాగా కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్. భయం ముఖ చిత్రాలు అంటూ తారక్ కొంచెం నవ్వు, మరికొంచెం రౌద్ర రూపంలో కనిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఒక నెలలో బిగ్ స్క్రీన్ పైకి దేవర రాక ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తోంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర మ్యాడ్నెస్ ని అనుభవిద్దామంటూ రిలీజ్ చేస్తున్న లుక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకు, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్, మిఖిలినేని, కొనరాజు, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవరతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. సుదీర్ఘమైన కెరీర్లో అగ్ర కథానాయికగా త్రిష ఇప్పటి వరకు ప్రత్యేక గీతాల్లో నర్తించలేదు.
ఆమె సమకాలీన నాయికలు చాలా మంది స్పెషల్ సాంగ్స్లో మెరిసి అభిమానులను అలరించారు. తాజా సమాచారం ప్రకారం త్రిష తొలిసారి ప్రత్యేక గీతంలో నటించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్, దేశభక్తి ప్రధాన అంశాలుగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ ద్విపాత్ర అభినయంలో కనిపిస్తారు. ఈ సినిమాలో త్రిష అతిథి పాత్రలో నటిస్తుందని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె ఓ స్పెషల్ సాంగ్లో నటించిందని దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని ఆయన అన్నారు. తమిళంలో విజయ్, త్రిష హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిద్దరూ కలిసి 5 చిత్రాల్లో నటించగా అవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. దాంతో హిట్ సెంటిమెంట్ ను గౌరవిస్తూ వారిద్దరిపై ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని తెలిసిందే. గుడ్ తెలుగు వెర్షన్ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో భాగ్యశ్రీ బోర్సే ముందున్నారు. మిస్టర్ బచ్చన్లో తన నటనతో ఆకట్టుకున్న భాగ్య వరుస అవకాశాలు అందుకుంటూ టాప్లో ఉన్నారు. తాజాగా యమ్మడు తన ఇన్స్టాలో అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ పోస్టు పెట్టారు. నన్ను మీ ఇంటి మనిషిగా ఆదరించినందుకు ధన్యవాదాలు. చిక్కి పాత్రపై మీరు చూపిన ప్రేమ, అభిమానాలు ఊహించలేదు. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా తర్వాతి ప్రాజెక్టుల గురించి మీతో పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తా అని రాసుకొచ్చారు. ఇటీవల విడుదలైన మిస్టర్ బచ్చన్లో భాగ్యశ్రీ తన డాన్స్తో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న VT12లో విజయ్ సరసన కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాకు కూడా భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం నాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏ పండగ వచ్చినా ఒక్క ఫోటోతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతూ ఉంటారు ఆ కుటుంబ సభ్యులు. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లిమ్ కారా జన్మాష్టమి వేడుకల ఫోటోలు ఎక్స్లో సందడి చేస్తున్నాయి. క్లిమ్ కారాతో కలిసి పూజ గదిలో ఉన్న ఫోటోలను పంచుకున్న ఉపాసన, అమ్మ కారా ఇద్దరూ పూజ చేసుకుంటున్న సమయం అని క్యాప్షన్ పెట్టారు. అలాగే మరో ఫోటో పంచుకుంటూ మా పూజలో నాన్న, రైమ్ కూడా చేరారు అని రాసుకొచ్చారు. ఇక క్లిమ్ కారాతో సురేఖ అడుగులు వేయించారు. ఈ ఫోటోలను మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు. క్యూట్ అని కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో క్లిమ్ కారా గురించి మాట్లాడుతూ తనకు చిన్న గుర్రాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోయిన సుమన్ పుట్టినరోజు ఈరోజు. సుమన్గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వార్ నీచల్ కులం సినిమాతో రంగప్రవేశం చేసి తెలుగు, తమిళ్, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించారు. తొలుత తమిళంలో తడాఖా చూపిన ఈ కరాటే మాస్టర్ తరంగిణి తెలుగు చిత్రంతో మన జనం ముందు నిలిచారు. తొలి చిత్రంతోనే స్వర్ణోత్సవం చూసిన హీరోగా గుర్తింపు సాధించారు. ఆ తర్వాత తనదైన యాక్షన్తో ఫైట్స్ చేస్తూ తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో సుమన్ లాంటి మొగుడు కావాలని ఎందరో అమ్మాయిలు అభిలాషించారు. హీరోగా సక్సెస్ చూసినంత కాలం కథానాయక పాత్రలోనే అలరించారు. నాయక పాత్రలో పరాజయాలు పలకరించగానే తెలివిగా క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు సుమన్. ఎన్టీఆర్ తర్వాత ఈ తరంలో బాలకృష్ణ ఒక్కరే పౌరాణిక పాత్రలో అలరిస్తూ సాగారు. బాలయ్య చెంతన తన పేరును నమోదు చేసుకుంటూ సుమన్ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రలో అలరించారు. ఇప్పుడు తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నంలో సాగుతున్నారు సుమన్. కన్నడ నాట పుట్టి తమిళనాట అడుగుపెట్టి తెలుగు చిత్రాల్లో స్టార్ హీరో స్టేటస్ చూశారు సుమన్. ఆయన మాతృభాష తులు. ఆ భాషలో ద్రవిడ భాషల్లోని పదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల సుమన్కు తెలుగు, తమిళ భాషల్లో ఇట్టే పట్టు సాధించారు. అనేక తమిళ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుమన్. కొన్ని చిత్రాలలో యంగ్ విలన్ గాను మెప్పించారు. నిజానికి సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఇద్దరు కిలాడీలు. తన మిత్రుడు భానుచందర్తో కలిసి ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఆలస్యంగా విడుదలైంది. తరంగిణిలోనూ భానుచందర్తో కలిసి నటించారు సుమన్. ఆ సినిమా ఘన విజయం తర్వాత కొంతకాలం సుమన్, భానుచందర్ నటించిన చిత్రాలు జనాన్ని పలకరించాయి.
టి కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్ర పోషించిన నేటి భారతం సినిమా సుమన్ కెరీర్ ను పెద్ద మలుపు తిప్పింది. ఈ సినిమా సైతం ఘన విజయం సాధించింది. దాంతో సుమన్ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్రాలపైనే దృష్టిని కేంద్రీకరించి సాగారు. బావమరిది చిత్రంతో సుమన్ కు ఉత్తమ నటునిగా నంది అవార్డు సైతం లభించింది. కొండపల్లి రాజాలో వెంకటేష్ మిత్రునిగా నటించి అలరించిన సుమన్ తర్వాత అబ్బాయి గారి పెళ్లి, ఓసినా మరదల, బంగారు మొగుడు, ప్రియమైన శ్రీవారు, ఏమండి పెళ్లి చేసుకోండి వంటి చిత్రాలలో హీరోగా నటించారు. కొన్ని అలరించాయి, మరికొన్ని అపజయాన్ని చూపాయి. ఆ సమయంలోనే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్యగా నటించిన చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించే అవకాశం లభించింది. అదే తన జీవితంలో మరుపురాని సంఘటన అంటారు సుమన్. ఆ తర్వాత రాఘవేంద్రరావు నాగార్జున కాంబినేషన్లోనే తెరకెక్కిన శ్రీరామదాస్లో శ్రీరామునిగాను అలరించారాయన. అలా తన దరికి చేరిన పాత్రలో నటిస్తూ సాగుతున్న సమయంలో రజనీకాంత్తో శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం శివాజీలో సుమన్ విలన్ గా తనదైన బాణి పలికించారు. అప్పటి నుంచి క్యారెక్టర్ రోల్స్ లో వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నారు సుమన్. ప్రముఖ రచయిత డివి నరసరాజు కూతురు కుమార్తె అయిన శిరీషను వివాహమాడారు సుమన్. వారికి అమ్మాయి. ఆ మధ్య సుమన్ కూతురు ప్రత్యూష నాట్యంలో ప్రావీణ్యం సంపాదించి అరంగేట్రం కూడా చేశారు. ఇప్పటికీ సుమన్ ను ఆనాటి అభిమానులు అందాల కథానాయకునిగానే ఆరాధిస్తున్నారు. సంతోషం డిజిటల్ మ్యాగజైన్ వీక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న నా తమ్ముడు, నా సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర పర్మనెంట్ హీరో డాక్టర్ సుమన్ తల్వార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజే జన్మదినోత్సవం జరుపుకుంటున్న కుమారి ప్రత్యూష, సుమన్, శిరీష గార్ల ముద్దుల గారాల బిడ్డ ప్రత్యూష కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తండ్రి కూతుళ్ళిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి మీద ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అయిన యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.